హాయ్ అండి. ఈరోజు నేను చేస్తున్నటువంటి గుంత పొంగనాలు మీకు చూపిస్తున్నాను. ముందుగా గుంత పొంగనాల బాండి బాగా వేడయ్యే విధంగా స్టవ్ మీద పెట్టి బాగా వేడైన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం నూనె ఆ గుంతల్లో వేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి దోసపిండిని ఈ విధంగా లూజ్గా ఉండాలి. దాన్ని గుంతల్లో సగం సగంగా నింపుకోండి. పూర్తిగా నింపద్దు. ఇలా సగం నింపడం వల్ల పొంగనాలు గుల్లగా మృదువుగా వస్తాయి. ఇలా మొత్తం పెట్టేసి అంతా నింపేసిన తర్వాత మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టి స్టవ్ సిమ్ చేసేసుకోవడం వల్ల సిమ్లో ఎర్రగా దోరగా కాలుతాయి. ఈలోగా మనము దీనిలోకి పల్లీ చట్నీ తయారు చేసుకుందాము. 1 కప్పు పల్లీలు, దానికి సరిపడా ఒక 5-6 ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు, 2 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1 రెబ్బ చింతపండు, ఇవన్నీ కలిపి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. వాటిని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసేసుకున్నాను. ఇవి పోపు దినుసులండి. చట్నీలోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వీటన్నిటిని స్టవ్ పైన బాండి పెట్టుకొని అవి చిటపటలాడేటప్పుడు వాటిని మృదువుగా కలిపేసుకొని వాటిని తీసి ఇందాక మనం తయారు చేసుకున్నటువంటి చట్నీ ఉంది కదండి, అందులో కలిపేసుకుందామండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేద్దాము. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి. రెండో వైపు కూడా కాల్చేద్దాం. వీటిని చూసారా, అడుగువైపున ఎర్రగా దోరగా వచ్చాయి. వీటన్నిటిని మెల్లగా రివర్స్ చేసుకుంటే అడుగువైపు కూడా అలాగే కాలుతాయండి. మళ్ళీ ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు అలా సిమ్లో ఉంచేయండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా ప్లేట్లోకి అన్నీ తీసుకొని ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పల్లీ చట్నీ కారప్పొడితో కలిపి తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈసారి మీకు కారప్పొడి కూడా ఎలా చేయాలో ఒక వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ.